రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నిక వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని దాచారంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్లు ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధించిన పూర్తి ఆస్తుల వివరాలను, బ్యాంకు నిల్వలను కూడా నామినేషన్ పత్రాల్లో స్పష్టంగా వెల్లడించలేదని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, ఏదైతే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పచ్చు. ఏదైతే మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం జరిగింది. ఏదైతే బీజేపీ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మీనాక్షి నటరాజన్ కు సంబంధించి, ఏదైతే ఆస్తుల వివరాలు ఏవైతున్నాయో అవి పొందుపరచలేదు. అదేవిధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణలో కొన్ని కేసులు ఆమె మీద బుక్ కావడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి కూడా ఆ అఫిడవిట్ లో దాఖలు చేయలేదు. ఖచ్చితంగా ఎన్నికలు అన్నప్పుడు అవి రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే అఫిడవిట్ దాఖలు చేయాలన్నది ఒక రూల్. అందులో ఖచ్చితంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అది, అదేవిధంగా ఆస్తి వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి. కానీ ఈ అంశాలు రెండింటినీ కూడా మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ లో పొందుపరచలేదు. ఇదే విషయాన్ని బీజేపీ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవమని గ్రహించిన తర్వాతనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక మధ్యప్రదేశ్ సంబంధించి 3 స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 స్థానాలకు సంబంధించి అందులో ఒక స్థానం సంబంధించి పోటీ ఏర్పడడం జరిగింది. అయితే యాక్చువల్ గా 3 స్థానాలు కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుందామని ప్రయాణం చేసుకున్నప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ పోటీలకు దిగడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. అయితే నిన్న ఎన్నికల నామినేషన్ సంబంధించి నిన్ననే చివరి తేదీ. ఈరోజు స్క్రూటినీ, రేపు కూడా ఉంటుంది, తర్వాత తిరస్కరణ కార్యక్రమం. అయితే ఈరోజు స్క్రూటినీలోనే ఈ విషయాలు బయటపడడంతో, అది కూడా బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్ తిరస్కరించడం జరిగింది. మరి స్క్రూటినీ కూడా పరిశీలన కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉపసంహారం అనేది ఉంటుంది. ఉపసంహారం ఇంకా ఉపసంహరించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి బహుశా మధ్యప్రదేశ్ సంబంధించి 3 స్థానాలు కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాల్సి ఉంటుంది. రాజేంద్ర, దీనిపైన కాంగ్రెస్ పార్టీ యొక్క తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు హైకోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని. అంటే కాంగ్రెస్ మాత్రం తన కార్యాచరణ ఈ విషయానికి సంబంధించి ఏ అంశాలు అవుతున్నాయో ఆ అంశాలకు సంబంధించి కూడా కోర్టుకు వెళ్తామంటున్నారు. కానీ వన్స్ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, అవి ఏ ఎన్నికలన్నా కావచ్చు, ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు ఎప్పుడు కూడా కల్పించుకోలేదు ఇంతవరకు అవి ఈ ఎన్నికల విషయంలో. సో ఇప్పుడు ఈ విషయంలో మనం కల్పించుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే, అది కూడా స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీలో ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ కూడా పొందుపరచలేదు కాబట్టి అది కూడా ప్రధాన అంశాలు, ఏదైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి. సో ఈ 2 విషయాలే ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మరి కోర్టు ఏ విధంగా చూస్తుంది, గతంలో ఇచ్చిన తీర్పుల మాదిరిగా ఒకసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా సానుకూలంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.